అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి వస్తూనే భోగములను తెస్తుంది మనకు. ఎందుకంటే పాడి పంట సంపదంతా కూడా ఈ భోగి పండగ రోజే మన ఇంటికి చేరుతుంది. కోసిన ధాన్యం అంతా కూడా ఇంటికి చేరి అందరూ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టే భోగి అని పిలుస్తారు ఈ పండగను. భోగి అనగా భోగ్యమును తెస్తుంది. మనకంతా భోగం అంటే ఏమిటి? సంపద గురించి కానీ దాని గురించి అయితే మనం ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటామో, ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటామో, వాటికి పేరు ప్రీతి ఏదైతే ఉంటామో దానికి పేరే భోగము. భోగము కాబట్టే ఇది భోగి. మనకు సంపద, ధాన్యము, సంవత్సరం సరిపడే సంపద ఇప్పుడు తెచ్చుకొని అట్టిపెట్టి సంవత్సరం అంతా దానిపైన బ్రతుకుతాము. కాబట్టి అది మనకు భోగి. ఈ భోగి రోజు ప్రాతకాలం లేచి అందరూ భోగి మంటలు వేస్తారు. భోగి మంటలలో విశేషముగా ఆవు పిడకలు, సమిదలు, కర్రలు నేతితో పెట్టి అందరూ వెలిగిస్తారు. భోగి మంటలు చేస్తారు. ఈ భోగి మంటలలో ఎక్కడా కూడా చెత్త చెదారము, మనకు పనికిరాని వస్తువులవన్నీ కూడా వేయకూడదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనది ఈ భోగి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఈ ధనుర్మాసమంతా కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, గోదాదేవి ఈ మాసమంతా కూడా ఆచరించిన వ్రత ఫలితము ఈ భోగి రోజు వచ్చును. స్వామివారే సాక్షాత్తు మహావిష్ణువు లోకానికి తరలి వచ్చిన రోజు కాబట్టి అందరూ కూడాను రంగువల్లి వేసి, ముగ్గులు వేసి, ఆవు పిడకలు పెట్టి, గోపిడకలు అంటారు కదా, పిడకల రూపంలో గొబ్బెమ్మలు అంటారు కదా, ఆ గొబ్బెమ్మలు పెట్టి స్వామికి ఆహ్వానం పలుకుతారు. తండ్రి, మా ఇంటికి రండి, మీ అనుగ్రహం మాకు ఇవ్వండి, మా ఇంటిలో ఉన్న దారిద్ర్యమును తొలగించండి అని చెప్పి ఈ భోగములను చేస్తారు భోగిగా. పైగా ఇంకొకటి ఏమిటంటే, ఈ భోగి మంటలు ఎప్పుడైతే మనం వేస్తామో ఆ భోగి మంటలలో ఆ అగ్నిజ్వాలలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి, తండ్రి మహావిష్ణు, ఈ దక్షిణాయనమంతా కూడాను నాకు చాలా ఇబ్బందులతో కలిగి ఉన్నాను, మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఆ భోగి మంటలలో చూస్తూ నాకు ఇవన్నీ కూడా తొలగించి ఉత్తరాయణమంతా కూడాను నాకు ఆనందంగా ఇవ్వమని ఆ స్వామిని కోరాలి. ఎందుకంటే భోగి దక్షిణాయనానికి చివరి రోజు. ప్రాతకాలం భోగి మంటలకు నమస్కారం చేసి తర్వాత నువ్వుల నూనె తెచ్చుకొని నువ్వుల నూనెతోటి వల్లంతా అలుముకోవాలి. లేదా నువ్వులు చూర్ణం పట్టి మిక్సీ చేసి శరీరం అంతా కూడా అలిపించాలి. అలిపిస్తే దాని వలన ఇంటిలో మన శరీరంలో ఉన్న అలక్ష్మి తొలగిపోతుంది, ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. ఇలా చేసి స్వామి అనుగ్రహం పొంది అని అనుకొని నమస్కారం చేసి, స్నానమాచరించి స్వామికి నమస్కారం చేసి, ఆ శ్రీమన్నారాయణుడికి, సూర్యనారాయణ స్వామివారికి పులగమును నైవేద్యముగా పెడతారు, సూర్యుడికి, మహావిష్ణువుకు. ఇలా చేసి సాయంకాల సమనందున భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు అని వేస్తారు. ఈ భోగి పళ్ళల్లో ఎక్కువగా వాడేటివి ముఖ్యమైనటివి రేగిపండు, చెరుకు ముక్కలు, ధాన్యము మరియు చిల్లర పైసలు లేదా బంగారు పైసలు, వెండి నాణెములు ఏవైనా వాడతారు. ఈ రేగి పండులో శరీరం మీద పడితే ఆ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పిల్లలకు ఎందుకంటే తనంతకు తాను వెళ్ళి పూజ చేసుకునే అధికారము కానీ ఇష్టత కానీ ఉండవు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వారికి ఏమీ తెలియదు. కావున పెద్దవారు ఏం చేస్తారు అంటే రేగి పళ్ళతో భోగి పళ్ళుగా పోస్తారు. ఈ భోగి పళ్ళు పోయడం వలన వాడిలో ఉన్న శరీరానికి సంబంధించిన రుగ్మతులు ఏవైతే ఉంటాయో, శరీర బాధలు ఏవైతే ఉంటాయో అవి వాటి వలన పోతాయి. ఈ భోగి పళ్ళు పోయడం వలన పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అంతేకాకుండా రేగి పండులో అమ్మవారి అనుగ్రహం సంపూర్ణముగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు అమ్మవారి అనుగ్రహం కావాలి అని చెప్పి ఈ భోగి పళ్ళు పోస్తారు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనది కూడా ఆ రేగి పండు. ఈ భోగములను తెస్తుంది కాబట్టే దీనిని భోగి అని పిలుస్తారు. సంక్రాంతి అంటే చాలు ఊరు వాడ చిన్న పల్లెటూరు నుండి మొదలుపెట్టుకొని పట్టణాల వరకు కూడా అందరూ కూడా ఈ పండుగను ఇష్టంగా జరుపుకుంటారు. సంపద అంతా కూడా ఇంటికి వస్తుంది, ఆనందంగా ఉంటారు అందరూ కూడాను. ఎందుకంటే దక్షిణాయనం అయిపోతుంది, వచ్చు కాలం అంతా కూడా ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం అంతా కూడాను మనము చేసిన శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాలు, కార్తీక మాస వ్రతాలు, కార్తీక నోములు ఇవన్నీ కూడా సత్ఫలితములను ఇచ్చు కాలము ఉత్తరాయణ కాలం. అందుకే ఉత్తరాయణంలో వివాహం కానీ, గృహప్రవేశములు కానీ, దేవతా ప్రతిష్ట ముహూర్తాలు కూడా ఇప్పుడే పెట్టుకుంటారు. ప్రతిష్ట ముహూర్తములు కూడా ఇప్పుడే ఉంటాయి కదా. ఎందుకంటే
దేవతలకు దక్షిణాయనమంతా కూడాను రాత్రిగాను, ఉత్తరాయణమంతా కూడాను పగలు, అంటే బ్రహ్మ ముహూర్తం. కాబట్టే శ్రీ మహావిష్ణువుకే కాదు, సకల 84 లక్షల మంది దేవతలకు కూడా ఇష్టమైన కాలము, ఇష్టమైన పండుగ ఏమైనా ఉన్నది అంటే అది కేవలం భోగి మాత్రమే. ఈ భోగి మంటలలో మనము చేయవలసినది ఏమిట్రా అంటే, ముఖ్యమైనది మర్చిపోకుండా ఉండవలసినది ఏమిట్రా అంటే, భోగి మంటలు వేసిన తర్వాత ఆ భోగి మంటలలో వచ్చు జ్వాలను అగ్నిదేవుడికి నమస్కారం చేసి, అనగా శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసి, నారాయణ, ఈ దక్షిణాయనంలో పడి ఉన్న కష్టాలన్నీ కూడా నాకు తొలగించి ఉత్తరాయణమంతా కూడా నాకు పుణ్యలోకంగా ఉండాలి. అంటే ఏమిటి? మనకు పుణ్యం సంస్కరించాలి. పుణ్యము అనుగ్రహ రూపంలో మనము పుణ్యం అంటే ఏమిటి? మనకు అనుగ్రహమే కదా. మనకు అనుకున్న కార్యాలు నెరవేరాలి, రుణ బాధలు ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, సత్సంతానం, ఐశ్వర్య, భోగభాగ్యములతో ఉండాలని కోరుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ మనకున్న కోరికలన్నీ కూడా ఆ మంట రూపంలో ఉన్న, జ్వాలా రూపంలో ఉన్న అగ్నిదేవుడికి చెప్పి నమస్కారం చేయాలి. ఈ బాధలన్నీ కూడా తొలగించు తండ్రి అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసిన ఎడల ఆ బాధలన్నీ తొలగిపోతాయి. మన పెద్దవారు చెప్పిన విధంగా భోగి పండగలు చేసుకోవడం వలన ఈ ప్రతి పండగలో కూడా వారు చెప్పిన విధంగా రహస్యాలు దాగి ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు చెప్పడం, ఒక్కొక్కటి చెప్పడం సరికాదు, వీరికి అలా అవసరం లేదు అని చెప్పి ఒక్కొక్క క్రియాభాగంగా మనకు పెద్దవారంతా కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి వారు చెప్పిన మాటలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందగలరు. మన ఆచార సాంప్రదాయాలను ఇష్టముగా పాటించాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ.